హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. ఈరోజు ఎంపీసీ తర్వాత చేయాల్సిన కెరియర్ ఆప్షన్స్ చూద్దాము. చాలామంది ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో ఉన్న ఈ గ్రూప్ అయిపోగానే వెంటనే వేరే దారి ఏదీ లేదు. వెంటనే వాళ్ళు వెళ్ళేది ఇంజనీరింగ్కే వెళ్తున్నారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ కోర్స్ అంటే ఏంటి సరిగ్గా తెలియదు, ఏ కాలేజ్లో ఏ యూనివర్సిటీలో చేరాలో తెలియదు, కానీ ఇంజనీరింగ్లో జంప్ అయిపోతున్నారు. ఏంటి అంటే పెద్దల యొక్క ఫోర్స్ లేదా ఫ్రెండ్స్ని చూసి, ఇంకా మీ ఇంటర్మీడియట్ అయిపోయిందంటే మీకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి చాలా యూనివర్సిటీస్ నుంచి అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి. మా కాలేజ్లో జాయిన్ అండి, మా కాలేజ్ జాయిన్, ఫీజు తక్కువ, ఫీ రీయింబర్స్మెంట్ ఉంది అంటూ వాళ్ళు చేసే అట్రాక్షన్స్ ఒకటినో. అఫ్కోర్స్ వాళ్ళు కూడా బతకాలి కదా. సో కాబట్టి ఇవన్నీ కలుపుకొని మీరు ఎంపీసీ అయిపోయిందంటే ఒక్క ఇంజనీరింగ్ ఒక్కటే ఆప్షన్ అని చూస్తున్నారు. అలా కాదు, ఇంట్రెస్ట్ని బట్టి మీ అబ్బాయికి మీ అమ్మాయికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది దాని ప్రకారంగా మీరు కెరియర్ని చూస్ చేసుకోండి. ఇంజనీరింగ్లోకి వెళ్ళాలంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ ద ఇంజనీరింగ్ కోర్స్, ఇది చాలా అవసరం. ఇది ఉంటేనే ఇంజనీరింగ్ వెళ్ళండి. సింప్లీ పోయి ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయినాము, 4 years కోర్స్ కంప్లీట్ అయిపోయింది, జాబులు రావట్లేవు అంటే రావు. ఎందుకంటే మీరు క్రీమ్లో ఉంటే, అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ మంచి మార్క్స్, మంచి ప్యాషన్గా, మంచి ప్రొఫెషన్గా మీరు యాక్సెప్ట్ చేసినప్పుడే మీకు కెరియర్ ఉంటుంది. లేకపోతే అసలు వేస్ట్ అండి ఇంజనీరింగ్. సో కాబట్టి ఇంజనీరింగే కాదు, చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏ కోర్సులకు వెళ్ళొచ్చు అనే ఐడియా ఉంటే కనుక దెన్ మీరు ఇంజనీరింగ్కి వెళ్ళాలా లేకపోతే ఏ కోర్స్కి వెళ్ళాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీకు క్లియర్గా ఎంపీసీ అయిపోయిన స్టూడెంట్స్కి ఎట్లాంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి కెరియర్స్ చూస్ చేసుకోవచ్చు, ఎలా జీవితంలో సెటిల్ అవ్వచ్చు, దీని గురించి చూద్దాము. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఏ జాబ్కి వెళ్ళాలనుకున్నా కానీ, ఏ ఫీల్డ్లో సెట్ అవ్వాలనుకున్నా కానీ వాళ్ళకి ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉంటే జీవితాంతం ఆ ఫీల్డ్ని ఒక బర్డన్లా కాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ తీసుకోండి. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చాలామంది ప్రాబబ్లీ 50-60% దాకా వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా. పిల్లలతో మంచిగా చదువు చెప్పుకుంటూ సంతోషంగా హ్యాపీగా, వాళ్ళకి బర్డన్ అనిపించదు. అది అనుకోకుండా వేరే దిక్కు లేక ఈ ఫీల్డ్లోకి వచ్చారనుకోండి, వాళ్ళు తిట్టుకుంటూ, పిల్లల్ని తిడుతూ, వాళ్ళని తిట్టుకుంటూ లైఫ్ గడుపుతూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే మీకు ఇంట్రెస్ట్, మీకు నచ్చిన ఫీల్డ్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, మీకు మొత్తం చాలా ఫీల్డ్స్ ఇస్తాను. ఇంటర్ అయిపోయింది, ఎంపీసీ అయిపోయింది అంటే కనుక మీరు ఏ ఫీల్డ్స్లోకి వెళ్ళొచ్చు మీకు ఐడియా ఇస్తాను. తర్వాత మీరు చూస్ చేసుకోండి దేనికి వెళ్ళాలని. ఈ టాక్ మీకు అంటే ఎంపీసీ చదివే పిల్లలకి, ఎంపీసీ అయిపోయిన వాళ్ళకి, ఎంపీసీలో చేరదలుచుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ ఉపయోగపడుతుంది ఈ టాక్. ఇది ఇంగ్లీష్లో కూడా చేశాను ఆల్రెడీ, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంగ్లీష్లో చేసింది. సరే, మన తెలుగు వాళ్ళందరికీ అర్థమవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు కెరియర్ ఆప్షన్స్ ఏంటి అంటే. మీ అందరికీ తెలుసు, ఎంపీసీ అయిపోయిందంటే వెంటనే వెళ్ళేది ఇంజనీరింగ్, బీటెక్ ఆర్ బీఈ అనొచ్చు మనం. కొన్ని యూనివర్సిటీలో బీఈ అంటారు, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు, కొన్ని యూనివర్సిటీస్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బీటెక్ ఆర్ బీఈ. దీంట్లోకి వెళ్తారు. ఇది 4 years కోర్సు. దీంట్లోకి వెళ్ళాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఆ ఆప్షన్స్లో ఏది మంచి ఆప్షను కొంచెం చూసుకొని వెళ్ళండి. దాంట్లో కూడా బ్రాంచెస్, ఏ బ్రాంచ్కి వెళ్తే బాగుంటుంది, ఏ బ్రాంచ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఫోకస్ చేసి మీరు ఆ బ్రాంచ్ తీసుకోండి. ఇప్పుడు కొత్త కోర్సెస్ కూడా చాలా వచ్చాయి. ఆ కోర్సెస్లో కొన్నిసార్లు మనకి ఫ్యూచర్ ఉండకపోవచ్చు, జాబ్స్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి అలాంటి కోర్సులు ఏం చేయాలంటే మీరు పెద్ద వాటిల్లోంచి చేయండి. ఐఐటి, ఎన్ఐటి అలాంటి వాటిల్లోంచి చేస్తే కనుక కొంచెం మీకు వాల్యూ ఉంటుంది, ఈజీగా జాబ్లో సెట్ అవ్వచ్చు. అదే చిన్న యూనివర్సిటీ, చిన్న కాలేజీ చేస్తే కనుక ఇట్స్ వెరీ డిఫికల్ట్, జాబ్ ఆపర్చునిటీస్ రావడం అన్నీ కష్టం అవుతాయి. కాబట్టి కోర్స్ ఏది తీసుకోవాలి? జనరల్గా పాపులర్లో ఉన్న కోర్సెస్ అయితే కనుక మీరు సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈ 5 ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఎప్పటికి ఎవర్గ్రీన్ కోర్సెస్. అండ్ వీటిలో కూడా కొన్ని కోర్సెస్ ఈ మధ్య కొంచెం దాని వాల్యూ తగ్గింది. కానీ మీరు తీసుకున్నా కానీ దాంట్లో మీరు గేట్లో మంచి ర్యాంక్ తెచ్చుకునేటట్లు అట్లా ప్లాన్ చేసుకుని మీరు ఇంజనీరింగ్ వెళ్తే కనుక ఏ ఫీల్డ్ అయినా కానీ బాగానే ఉంటుందండి, ఏ బ్రాంచ్ అయినా కానీ బాగానే ఉంటుంది.
ఇంజనీరింగ్ అనేది టోటల్ 4 years కోర్సు. ఫీ రియంబర్స్మెంట్ ఉందనేసి గుడ్డిగా వెళ్ళి జాయిన్ అవ్వకండి. ఇంట్రెస్ట్ ఉంటే మంచి కాలేజీ, మంచి యూనివర్సిటీ చూసుకుని జాయిన్ అవ్వండి. ఎలా చూస్ చేసుకోవాలి అంటే కనుక మీకు చెప్తున్నాను. ఇక్కడ ఐఐటికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఐఐటి ఎంట్రన్స్ ఉంటుంది. ఐఐటి కోసం జేఈ రాస్తాం మనము. జేఈలో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఐఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐఐటీలో రాలేదు అంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎన్ఐటి. మనకి వరంగల్లో ఉంది ఎన్ఐటి, చాలా మంచి కాలేజ్ అది. ఎన్ఐటీలో జాయిన్ అవ్వచ్చు. ఎన్ఐటి లేకపోతే కనుక మీరు నెక్స్ట్ అట్లీస్ట్ యూనివర్సిటీస్లో సెంట్రల్ యూనివర్సిటీ బాగుంటుందండి. మనకి హైదరాబాద్లోనే సెంట్రల్ యూనివర్సిటీ, ఇంకా ట్రిపుల్ ఐటీ కూడా బాగుంటుంది. హైదరాబాద్లోనే ఉంది ట్రిపుల్ ఐటీ. దీనికి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ట్రిపుల్ ఐటీకి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ వస్తే మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఎక్కడ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ ఆర్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. మామూలు చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయితే అంత పెద్ద వాల్యూ ఉండదు. మళ్ళీ మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్లేస్మెంట్స్ అవి ఇవి కొంచెం కష్టము. మీరు జాయిన్ అయ్యే ముందే చూసుకోండి ఎక్కడ జాయిన్ అవుతున్నాము, ఏ కోర్సులో జాయిన్ అవుతున్నాము. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కాలేజా కోర్సా అనేసి. నేను ప్రిఫర్ చేసేది ఎప్పుడైనా కానీ మీ కోర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నాకు కేవలం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సిఈసి తీసుకోవాలని ఉంది, పలానా యూనివర్సిటీలో అప్లై చేశాను, రాలేదు. ఆ యూనివర్సిటీలో సపోజ్ ట్రిపుల్ ఈలో ఖాళీగా ఉంది, నేను వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోయాను అనుకోండి. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ ఏంటి, కంప్యూటర్ ఇంజనీరింగ్, కానీ నేను ట్రిపుల్ ఈలో జాయిన్ అయ్యాను. ఇంట్రెస్ట్ లేని కోర్సు. యూనివర్సిటీని చూసి జాయిన్ అవ్వకండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు పెద్దది కాకపోయినా చిన్నదైనా ఏదో ఒక దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ చాలా ఇంపార్టెంట్. ట్రిపుల్ ఈలో జాయిన్ అయ్యి దాన్ని చదవలేము. మళ్ళీ తర్వాత రావాల్సింది మళ్ళీ కంప్యూటర్ కోర్సెస్కి ఇప్పుడు డిమాండ్ బాగా కంప్యూటర్ కోర్సెస్కి ఉంది. మళ్ళీ ఈ కోర్స్ నేర్చుకుని ఆ కోర్స్ చదువుకుని మొత్తం గందరగోళం చేసుకోకుండా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ కోర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత యూనివర్సిటీ ఎక్కడ జాయిన్ అవ్వాలి అంటే మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా అట్లా చూసుకోండి. సో ఇది అండ్ దీంట్లోనే బీటెక్లోనే ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ అని ఉందండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ ఇది 5 years ఇంటర్ తర్వాత. 5 years అంటే మీకు 5 years 6 years కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇది కొన్ని యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్నారు. లైక్ అమిటీ యూనివర్సిటీలో ఉంది, మన సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది, ఈవెన్ జేఎన్టీలో కూడా కొన్ని, అంటే అన్ని బ్రాంచెస్ కావు, కొన్ని బ్రాంచెస్లో ఉంది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సు. ఇది చదివితే మనకు డైరెక్ట్గా ఎంటెక్ వెళ్ళిపోవచ్చు. అంటే బీటెక్ ఎంటెక్ రెండు కలుపుకొని ఒకటేసారి అయిపోతుంది. దీంట్లో కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బీటెక్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇది ఒక ఆప్షన్. ఇంకా తర్వాత బైపీసీ బీఎస్సీ ఒకటి. మనకి ఎంపీసీ చేసిన వాళ్ళు బీఎస్సీకి వెళ్తారు. ఈవెన్ బైపీసీ చేసిన వాళ్ళు కూడా బీఎస్సీకి వెళ్ళొచ్చు. అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, బీకామ్ లాగానే బీఎస్సీలో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. దాంట్లో కూడా బ్రాంచెస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీ తెలుసు మీకు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఎంపీఈ మ్యాథ్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్, ఎంసీఎస్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్, అండ్ ఎంఈజీ మ్యాథమెటిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ జియాలజీ, జీపీసీ జియాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇంకా కొన్ని కొత్తవి కూడా బాగా యాడ్ చేశారు బీఎస్సీలో మంచి కాలేజ్ తీసుకోవాలంటే మీరు కొంచెం మంచి సర్వే చేసి వెళ్ళండి. బీఎస్సీకి వెళ్ళాలంటే మన హైదరాబాద్లో అయితే అరోరాస్ డిగ్రీ కాలేజ్, అది చాలా ఫేమస్. బీకామ్కైనా బీఎస్సీ అయినా చిక్కడపల్లిలో ఉంది హైదరాబాద్లో, దానికి వెళ్ళొచ్చు. అలా కొంచెం మంచి కాలేజెస్ చూసుకుని జాయిన్ అవ్వండి బీఎస్సీకి వెళ్ళాలన్నా. బీఎస్సీ చేస్తే మీరు ఒక డిగ్రీ హోల్డర్గా ఒక వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మీరు ఫర్దర్ కోర్సెస్కి ఇంకా ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎంఎస్సీ చేయొచ్చు, ఎంబీఏకి వెళ్ళొచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలనేది మీకు దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఎంపీసీ తర్వాత బీఎస్సీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు ఆ ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్, డ్రాయింగ్స్, సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీకు ఇయర్లీ అట్లీస్ట్ ఒక 40-45 సబ్జెక్ట్స్ మొత్తం కోర్స్ మొత్తం కలుపుకొని 40-45 సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి. చాలామంది క్లియర్ చేయలేక బ్యాక్లాగ్స్ గుట్టలుగా పేరుకొని పోయి ఉంటున్నాయి. చాలామంది అంటారు నాకు 15 బ్యాక్లాగ్స్ ఉన్నాయి మేడం, నాకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి మేడం, ఎట్లా క్లియర్ చేసుకోవాలి మీరు చెప్పండి మేడం అంటారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా వస్తారు, ఏదో కొన్ని మెల్లమెల్లగా చదువుకుంటూ వెళ్తుంటారు. సో కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బీఎస్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. తర్వాత ఇంకొకటి ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎన్డీఏ చాలా మంచి కోర్సు. ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఎన్డీఏకి. వేరే
ఎవరైనా కానీ ఇంటర్లో సిఈసి తీసుకున్న వాళ్ళు, బైపీసీ తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ ఎలిజిబుల్ కాదు. కేవలం ఎంపీసీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎన్డిఏ. చాలా ప్రెస్టీజియస్ కోర్స్ ఇది. ఐఐటి అంతనో ఎన్డిఏ కూడా అంతనే. ఇది డిఫెన్స్లో చాలా మంచి కోర్స్. ఇది ఎన్డిఏలో సెలెక్ట్ అయ్యారు అంటే మీ లైఫ్ సెట్ అయినట్టే. అండ్ యుల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆనర్ ఆల్సో. చాలా మంచిగా అనిపిస్తుంది కోర్స్. చాలా తక్కువ మంది చేస్తారు ఇది. దీంట్లో చేసి త్వరగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే మైండ్తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, ఫిజికల్ ఫిట్నెస్ రెండు చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్డీఏ గురించి ఆల్రెడీ నేను డెప్త్గా ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఎన్డీఏ తర్వాత నెక్స్ట్ మీకు నేను ఇచ్చే ఆప్షన్ బీఆర్క్ అనేది ఇది 5 years కోర్స్. ఇది బీఆర్క్ మామూలుగా ఇంజనీరింగ్ 4 years కదా, బీఆర్క్ మాత్రం 5 years. దీనికోసం ఏం చేస్తామంటే జేఈఈ ఎంట్రన్స్ రాసినప్పుడే మీరు బీఆర్కి అప్లై చేయాలంటే కనుక ఇంకొక పేపర్ రాయాల్సి ఉంటుంది. ఆ పేపర్ ఏంటి అంటే కనుక ఎక్స్ట్రా పేపర్, అది డ్రాయింగ్ ప్లస్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఇంకొక పేపర్ రాయాలి. ఆ పేపర్ కొంచెం క్లియర్ చేసుకున్నారంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీఆర్క్లోకి మీకు ఎంటర్ అవ్వచ్చు. బీఆర్క్ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్. సో ఎప్పుడు కన్స్ట్రక్షన్స్, ఈ ప్లానింగ్స్ అవుతూనే ఉంటాయి కాబట్టి బీఆర్క్ చాలా మంచి కోర్సు. బీఆర్కి ముఖ్యంగా మీకు ఇంట్రెస్ట్ ఉండాల్సింది డ్రాయింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్. మీరు ఒకవేళ రీసెర్చ్లోకి వెళ్ళాలనుకుంటే కనుక రీసెర్చ్లో మెయిన్గా మీకు నెస్ట్ అని ఉంటుంది. నెస్ట్ అనే కోర్సు ఇది నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఇది 5 years కోర్సు. దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్స్ అని కూడా అనొచ్చు. సో ఇది మీరు ఒక్కసారి నెట్లో కొట్టి చూడండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని గూగుల్లో దొరుకుతుంది. బట్ రీసెర్చ్లోకి వెళ్ళాలంటే నెస్ట్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ ఇది. సో ఇది టోటల్ 5 years కోర్సు. సో దీంట్లో వెళ్తానికి మీరు డైరెక్ట్గా డెప్త్గా రీసెర్చ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక సైంటిస్ట్గా మీరు లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఎక్కువ రీసెర్చ్ చేయడం బాగా అలవాటు, పరిశోధనలు చేయాలి అనుకుంటే కనుక ఇది బెస్ట్. నెక్స్ట్ నిఫ్ట్ ఫర్ ఏ చేంజ్. ఎప్పుడు ఇంజనీరింగ్ దీంట్లోకి వెళ్ళాలి, నాకు కొంచెం ఫ్యాషన్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటారా, నిఫ్ట్ ఈజ్ ద బెస్ట్ కోర్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ మన టోటల్ ఇండియాలో 16 ప్లేసెస్లో ఉంది. 16 ప్లేసెస్లో ఇది నిఫ్ట్ కోర్స్ ఉంది. ఈ కోర్స్ చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉండి డిజైన్ మీద, అంటే కొంచెం వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ వ్యూస్ ఉండి డిజైన్స్ వీటి మీద ఇంట్రెస్ట్, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది నిఫ్ట్లో ఒక్కసారి మీరు ఎంట్రీ తీసుకున్నారంటే డెఫినెట్లీ యుల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. కానీ ఎంట్రీ ఈజ్ నాట్ సో ఈజీ, అంత ఈజీ కాదు ఎంట్రీ. దీనికి మళ్ళీ ఎంట్రన్స్ ఉంటుంది, మళ్ళీ దాన్ని క్వాలిఫై చేయాలి. సో మీరు నిఫ్ట్ కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫ్యాషన్ టెక్నాలజీ మీద వెళ్ళొచ్చు. నెక్స్ట్ తర్వాత ఇది కాకుండా నేను టోటల్గా ఫీల్డే చేంజ్ చేసుకుంటాను, అసలు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, సైన్స్ ఇంట్రెస్ట్ లేదు అంటారా, ఈ ఆప్షన్స్ ఇస్తున్నాను మీకు. ఒకటి బీకామ్, బ్యాచులర్ ఆఫ్ కామర్స్. ఈజీ అంటే చాలామంది జాయిన్ అవుతుంటారు. ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది బీకామ్లో ఉంటారు. నేను స్టూడెంట్గా చదివినప్పుడు చూశాను నేను, అండ్ లెక్చరర్గా జాబ్ చేసేటప్పుడు చాలామంది చూశాను. వచ్చి కూర్చుంటారు ఎంపీసీ నుంచి, మేడం నాకు బేసిక్స్ లేవు మేడం అంటారు. నేర్పిస్తాము, డెబిట్ క్రెడిట్ అంటే ఏంటని మొత్తం బేసిక్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. సో కాబట్టి బీకామ్ ఈజ్ ఈజీ. అంటే మీరు ఫర్ ఎ చేంజ్ సైన్స్ నుంచి బయటపడాలి అనుకుంటే కనుక. అదే కాకుండా బీబీఏ అనే కోర్స్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది బీబీఏ చేసి ఎంబీఏ చేస్తే మీకు బాగుంటుంది. ఇది బీబీఏ. అదే కాక బీసీఏ అనే కోర్స్ కూడా ఉంది, బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. బీసీఏ చేసి చాలామంది ఎంసీఏకి వెళ్తారు. బీసీఏ చేసి ఎంసీఏ ఆర్ ఎంబీఏ కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా బీబీఎం, బ్యాచులర్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇది మేనేజ్మెంట్ రిలేటెడ్. ఇది చేసి ఎంబీఏ చేస్తే బాగుంటుంది మళ్ళీ. అండ్ సిఏ అందరికి తెలుసు, చార్టర్డ్ అకౌంటెన్సీ. చాలామంది అడుగుతుంటారు, మేడం నేను చార్టర్డ్ అకౌంటెన్సీ చేయొచ్చా, నేను చేయగలనా, నాకు ఇంట్రెస్ట్ అంటే నాలో కెపాసిటీ ఉందా అనేసి. చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది కొంచెము మంచి కోర్సు డెఫినెట్లీ, కొంచెం టఫ్ కోర్స్ కూడా. దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది, అకౌంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి ఒక తపనలాగా, ఒక సాధనలాగా గట్టిగా ట్రై చేస్తే కనుక సీఏ ఏం పెద్ద కష్టమేం కాదు. 21-22 years లోపల చాలామంది పిల్లలు సీఏ కంప్లీట్ చేసుకుని లైఫ్లో సెటిల్ అవుతున్నారు. బట్ సీఏ చేసినప్పుడు మీ యొక్క మనసు ఏకాగ్రత మొత్తం ఆ కోర్స్ మీద ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ అవ్వకూడదు.
సో సిఏ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. అండ్ సిఎస్ కంపెనీ సెక్రటరీస్, ఇది కూడా మంచి కోర్సే. సిఏ కంటే సిఎస్ కొంచెం ఈజీ. సిఎస్ కంపెనీ సెక్రటరీస్, దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. మీరు సిఎస్ ఇంకొకటి సిఎంఏ ఇంకొకటి ఉందండి కోర్సు, సిఎంఏ. ఈ మూడిట్లో ఏది చేసినా కానీ కంపెనీస్లో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి. ఈజీగా సెటిల్ అవ్వచ్చు. మీకుగా మీరు ఓన్గా కూడా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, సర్వీసెస్ ఓన్గా ఇవ్వనీకి. సో ఈ ఆప్షన్ ఒకటి. ఇంకా తర్వాత ఎల్ఎల్బిలో కూడా ఎంటర్ అవ్వచ్చు. లాయర్ అవుదాం అనుకుంటున్నారు, ఎంపీసీ చేసిన ప్రాబ్లం లేదు, ఎల్ఎల్బిలో సీట్ తెచ్చుకోండి. ఎల్ఎల్బి కరస్పాండెన్స్ కోర్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు యూనివర్సిటీలో ఎక్కడైనా జాయిన్ అవ్వాల్సిందే. ఎల్ఎల్బి కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ లేదా యూనివర్సిటీలో జాయిన్ అయితే బెటర్ ఆల్వేస్. సో ఉస్మానియాలో ఉంది మనకి, ఉస్మానియా అండ్ ఉస్మానియా రిలేటెడ్ అఫిలియేటెడ్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి, దాంట్లో కూడా ఎల్ఎల్బిలో జాయిన్ అవ్వచ్చు. మీరు ఎల్ఎల్ఎంలో జాయిన్ అవ్వచ్చు తర్వాత. సో అట్లా లాయర్ కావాలనుకున్నా కానీ మీకు ఫ్యూచర్ ఉంది. ఎల్ఎల్బిలో మళ్ళీ మీకు క్రిమినల్ లాయర్ అవ్వదలుచుకున్నారా లేకపోతే సివిల్ లాయర్ అవ్వదలుచుకున్నారో దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఏ కోర్స్ అన్న మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీని తర్వాత బీకామ్, బీబీఏ, బీసీఏ, బీబీఎం, సిఏ వద్దు ఇక్కడ దాకా, అప్ టు హియర్ అండ్ బీటెక్, బీఎస్సీ ఏ కోర్స్ చేసినా కానీ మీరు ఎంబీఏలోకి వెళ్ళొచ్చు. ఎంబీఏ వాళ్ళకి ఏంటంటే ఎనీ డిగ్రీ హోల్డర్ ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఎంబీఏ కోర్స్. మీకు ఏ డిగ్రీ ఉన్నా కానీ మీరు ఎంబీఏలో జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ ఎంబీఏలో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటారా, ఎంబీఏలో మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి. ట్రై ఫర్ ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇఫ్ నాట్ ఐఐఎం, అట్లీస్ట్ ఇన్ సమ్ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో స్పెషలీ దెల్ గివ్ ద ప్రిఫరెన్స్ టు ద ఎంబీఏ ఓన్లీ. ఎంబీఏలో ఫేమస్ అలాంటి వాటిలో జాయిన్ అయ్యి మంచి ప్రాజెక్ట్స్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకొని లెర్న్ ద లైఫ్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, ఇవన్నీ హెచ్ఆర్ తీసుకున్నా మీరు దాంట్లో, మళ్ళీ ఫినాన్స్ తీసుకున్నా, మార్కెటింగ్ తీసుకున్నా, ఏది బ్రాంచ్ తీసుకున్నా కానీ తప్పకుండా మీరు కొంచెం కష్టపడితే ఎంబీఏలో కూడా చాలా మంచి ఫ్యూచర్. అంటే ఎనీ డిగ్రీ ఉన్నా కానీ మీరు ఎంబీఏలోకి వెళ్ళడానికి ఎలిజిబుల్. ఇక సరే, ఇక్కడ దాకా మనం కొన్ని కోర్సెస్ చూసాం. తర్వాత నెక్స్ట్, నాకేమి చదవడం ఇంట్రెస్ట్ లేదు మేడం, తొందరగా సెటిల్ అయిపోదలుచుకున్నాను, జాబ్ చేస్తానంటారా, జాబ్లో కూడా ఎంటర్ అవ్వచ్చు ఇంటర్ తోటి. కొంతమంది అనుకుంటారు డబ్బులు లేవు, చదవలేను, నా వల్ల కాదు, ఇంట్రెస్ట్ లేదు. నో ప్రాబ్లం, అదేం పెద్ద కష్టమేం కాదండి. జీవితం అక్కడ ఆగిపోలేదు. మీరు వెంటనే జాబ్లో మీకు ఇష్టం వచ్చిన దాంట్లో ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. జాబ్స్ ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కొన్ని, లైక్ ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్స్ బోర్డు, ఆర్ఆర్బి, బ్యాంక్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి. దీనికి చేయాల్సిందంటే ఏం లేదండి, మీరు జస్ట్ ఎక్కడైనా కోచింగ్లో జాయిన్ అవ్వండి, వాళ్ళు ఇచ్చే కోచింగ్ ఒకటి కొంచెం నేర్చుకోండి. ఆర్ఆర్బి లేకపోతే బ్యాంక్, ఇంకా క్లరికల్ జాబ్స్ ఉంటాయి కొన్ని, లైక్ స్టాఫ్ సెలెక్షన్ కమిటీ, ఇట్లా కొన్ని వాటిలలో ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. దీనికి మీరు ఏం చేయాలంటే కోచింగ్లో జాయిన్ అవ్వాలి. అక్కడ మీకు నేర్పించేది మెయిన్గా మ్యాథమెటిక్స్లో ఇంకా కొంచెం అర్థమెటిక్ అవన్నీ నేర్పిస్తారు. అండ్ ఇంగ్లీష్ ఒకటిను, జనరల్ నాలెడ్జ్, ఇంతకంటే ఏమీ ఉండదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నేర్చుకోండి. ఇచ్చిన మెటీరియల్ ఒకటి గట్టిగా ఫాలో అవ్వండి సీరియస్గా, మీకు జాబ్ వస్తుంది ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే. గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్స్ కూడా ఉన్నాయి మనకి. ప్రైవేట్ జాబ్స్లో ఉంటే ఇంకా సరే ఏదో అట్లా సర్దుకుపోయినట్టు ఉంటుంది. సో ఐ డోంట్ ప్రిఫర్ దిస్, దీనికి వెళ్ళకండి. గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయండి జాబ్లోకి వెళ్ళాలనుకుంటే. లేకపోతే కనుక చాలామంది అనుకుంటారు సివిల్ సర్వీసెస్కి వెళ్తాను మేడం, నేను ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఇంటర్ అయింది, ఎంపీసీ అయింది, బైపీసీ అయింది, ఇంటర్ ఏ గ్రూప్ అయినా కానీ మీరు సివిల్ సర్వీసెస్లో అంటే ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి అనుకుంటే కనుక మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, బీకామ్, బీఎస్సీ, ఎంబీబీఎస్ అండ్ బీటెక్, ఎనీ డిగ్రీ, నార్మల్ డిగ్రీ, బ్యాచులర్ అయితే చాలు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్కి మీరు ఎలిజిబుల్. సో అది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీస్ ఇంకా ఫైనల్ అని ఉంటుంది. ఆ రెండు మీరు క్లియర్ చేసుకుంటే యూ కెన్ బికమ్ కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు మీరు. ఐఎఫ్ఎస్, ఇంకా ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్, ఐఆర్ఎఫ్, ఇట్లా చాలా కేటగిరీస్ ఉన్నాయి మళ్ళీ దాంట్లో. కానీ అందరు మనం ఐఏఎస్, ఐపీఎస్ఏ అంటాం, దాంట్లో వేరే కేటగిరీస్ కూడా ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, క్లియరింగ్ సివిల్ సర్వీసెస్ అండ్ గెట్టింగ్ జాబ్ చాలా ఇంపార్టెంట్.
దానికి మీకు ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఆ డిగ్రీతోటి ఆపేసి మీరు సీరియస్గా ఎక్కడన్నా కోచింగ్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, ఇంగ్లీష్ ఒకటి నేర్చుకోండి, ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ. అంత పెద్ద కష్టమేం కాదు. ఏదైనా అంతే అండి, మనము కష్టపడితే దాని మీద గురి పెట్టి మనము గట్టిగా సాధించామనుకోండి, గట్టిగా దాని మీదే ఫోకస్ చేసామనుకోండి, ఏదైనా ఈజీనే. ఇది సివిల్ సర్వీసెస్. ఇది కాకుండా బిజినెస్లో ఎంటర్ అవ్వదలుచుకున్నారు, మీ అంతలు మీరుగా ఏదైనా ఓన్ బిజినెస్ చేయదలుచుకున్నారు, దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎంటర్ప్రీనియర్ అంటే వ్యవస్థాపకుడు తెలుగులో చెప్పాలంటే. అంటే మీకుగా మీరు బిజినెస్ ఉమెన్గా మారచ్చు. మీ నాన్నగారు మీ వంశపారపర్యంగా ఏదైనా బిజినెస్ సెట్ చేసింది ఉంటే దాంట్లో మీరు ఎంటర్ అయినా పర్వాలేదు, లేదా మీకుగా మీరు ఓన్గా ఏదైనా ట్రై చేయొచ్చు, లేదా ఫ్రెండ్స్ హెల్ప్ తోటి ఎవరైనా హెల్ప్ చేస్తే కనుక కొంచెం యూ కెన్ బికమ్ ఎన్ ఎంటర్ప్రీనియర్, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. చదువులు ఏముందండి, చదువు లేకపోయినా కానీ ఎంతోమంది బాగా పైకొచ్చి లక్షలు కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చదువు చూస్తే మళ్ళీ ఏమి ఉండదు. కాబట్టి ఎప్పుడు ఫీల్ అవ్వకండి, మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోకి వెళ్ళని ట్రై చేయండి. సరే, మీకు ఆల్ టుగెదర్ ఒక చిన్న గైడ్లైన్స్ ఇస్తాను. మీరు ఏ కోర్స్ చూస్ చేసుకున్నా కానీ, మొత్తం మీకు 10 ఆప్షన్స్ చెప్పాను, ఏ కోర్స్ చూస్ చేసుకున్నా కానీ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఇంట్రెస్ట్. మీకు ఏ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యాషన్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు వెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు, మీరు పైకి రాలేరు, మీరు వండర్స్ చేయలేరు, యూ కెనాట్ అచీవ్ మచ్. అదేవిధంగా ఒక స్టూడెంట్కి హోటల్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, వంట బాగా వండుతాడు ఇంట్లో, తీసుకుపోయి ఎక్కడో జాయిన్ చేశారు, ఎంబీబీఎస్లోనే ఇంకెక్కడో కోట్లు గుమ్మరిచ్చి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ చేశాడు. అతను డాక్టర్ అవ్వగలడా? అస్సలు అవ్వలేడు. మా జనాల ప్రాణాలు తీస్తాడు అతను. సో కాబట్టి అలా కాకుండా మీరు ఇంట్రెస్ట్, మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోకి వెళ్ళని ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను అని గట్టిగా చెప్పండి. బస్ కథం. డోంట్ టేక్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఆప్షన్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో అస్సలు వెళ్ళకండి. ఇంకా నెక్స్ట్, కోర్సు. ఏ కోర్స్ తీసుకోవాలో అది కొంచెం క్లియర్గా ముందు ఐడెంటిఫై చేయండి. నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, వదిలేయండి. మరి ఏది ఇంట్రెస్ట్, అది కూడా కొంచెం చూస్ చేసుకోవాల్సింది మీరే కదా. సో కోర్స్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజ్, యూనివర్సిటీ, ఇది సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కోర్సు, తర్వాత యూనివర్సిటీ. ఇది ఫస్ట్, ఇది సెకండ్. మన కోర్స్ ఫస్ట్ డిసైడ్ అయితే కనుక ఎక్కడ పోవాలి, మనకు వచ్చిన ర్యాంక్, మనకున్న మార్క్స్, మన ఎలిజిబిలిటీ ప్రకారం ఎక్కడికి వెళ్తాం, ఏ యూనివర్సిటీ బాగుంటుంది లేదా ఏ కాలేజ్ బాగుంటుంది, అది మనం సెకండరీ. ఇదే కాకుండా ఎక్కడ జాయిన్ అవుతున్నాగా మీరు చూసుకోవాల్సింది కెరియర్ ఆపర్చునిటీస్. ఎట్లా ఉన్నాయి కెరియర్ ఆపర్చునిటీస్ ఆ ఆర్గనైజేషన్లో. ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక త్రూ ద క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇఫ్ యూ గెట్ ఎ జాబ్, ఇట్స్ వెరీ గుడ్, వండర్ఫుల్, యూ కెన్ సెటిల్ డౌన్ ఈజీలీ. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు జాబ్ వస్తే కనుక ఈజీగా సెటిల్ అవ్వగలరు. అదే మీరు బీటెక్ అయిపోయి లేదా బీకామ్ అయిపోయి బయట కష్టపడుతున్నారనుకోండి, అంత ఈజీగా జాబు కొట్టడం అంత ఈజీ కాదు. సో కాబట్టి మీరు చేయాల్సింది కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ఎలా ఉంది ప్రాసెస్, దీని మీద ఫోకస్ పెట్టండి. ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా, యూనివర్సిటీస్లో అయితే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ మంచి కంపెనీస్ వస్తాయి వాటికి ప్లేస్మెంట్స్ కోసము. సో యూనివర్సిటీస్ పెద్ద డోకా లేదు, కానీ చిన్న కాలేజెస్కి వెళ్తే మాత్రం ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్, రీసెర్చ్ అంటే మీరు వీటన్నిటి మీద ఒక రీసెర్చ్ చేయండి. మీరు చేయండి, లేదా మీ పేరెంట్స్ని అడగండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ సీనియర్స్ కానివ్వండి, మీ టీచర్స్ కానివ్వండి, మీ ప్రొఫెసర్స్ కానివ్వండి, ఎంతమంది సలహా పొందగలిగితే అంతమంది సలహా తీసుకోండి. నేను ఇలా జాయిన్ అవ్వదలుచుకున్నాను, ఏ కాలేజ్ బాగుంటుంది, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నేను ఏ కోర్స్ తీసుకుంటాను, ఈ కోర్స్ తీసుకుంటాను, ఎక్కడున్నాయి. రీసెర్చ్ అనేది వేరే వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు, లేదా మీరు నెట్లో టైప్ చేసి, గూగుల్ ఉంది కదండి, గూగుల్ పెద్ద గురువు మనకి, గూగుల్ గురువుకి వెళ్ళండి, టైప్ కొట్టండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్, ఫీజ్ స్ట్రక్చర్తో సహా, జాయినింగ్ డేట్, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఇవన్నీ మనకు దొరికిపోతాయి. సో డోంట్ వరీ అబౌట్ యువర్ కెరియర్, ప్లాన్ చేసుకోండి చక్కగా. ఈ వీడియో పేరెంట్స్ కూడా ఉపయోగపడుతుంది, పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి అనే దానికి. టీచర్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్కి వాళ్ళు ఆ ఇంటర్ కాలేజ్ వదిలే ముందర లేదా 10th క్లాస్ వదిలే ముందర ఒక్కసారి కెరియర్ గైడెన్స్ ఇస్తే కనుక కొంచెం ఆ చిన్న మైండ్స్కి ఒక ఐడియా వస్తుంది.
ఇలా ఉంది, ఇలా వెళ్ళాలి. సో ఏం చేయాలి? ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఎప్పటి నుంచో పైలట్ అవ్వాలని ఉంది, నేను పైలట్ అవుతానని. ఏం చేయాలంటాడు. దానికి ఆన్సర్ ఎవరిస్తారు? ఎవరి దగ్గర లేదు సరిగ్గా, అంటే మనకే సరిగ్గా ఐడియా లేదు, ఇంకేమిస్తాం పిల్లలకి. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ కొంచెం పిల్లలకి మీరు ఆన్ చేసి చూపించినా కానీ వాళ్ళకి ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ టోల్డ్ యూ, పైలట్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందుగా ఏదైనా మంచి బీటెక్ డిగ్రీ చేయాలి. బీటెక్ డిగ్రీ ఎక్కడ చేయాలి? మంచి యూనివర్సిటీస్లో చేయాలి. ఐఐటి, ఎన్ఐటి అట్లాంటి వాటిలలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయడము, దాని తర్వాత ఇంకేదైనా డిప్లొమా కోర్స్ చేయడము. సో ఆటోమేటిక్గా ఇట్స్ ఈజీ ఫర్ దెమ్. అదే కొంతమందిని స్టూడెంట్స్కి నాసాలోకి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఇస్రోలో జాబ్ కొట్టాలనుకుంటారు. ఇస్రోలో జాబ్ కొట్టాలంటే ఏంటి? ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ వీటిల్లో మంచి నాలెడ్జ్ ఉండాలి, వీటిలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సో వీటిలో ఇంజనీరింగ్ చేసి మీరు గేట్ క్లియర్ చేసుకుంటే కనుక ఇస్రోలో డైరెక్ట్గా జాబ్ దొరికిపోతుంది. గేట్ బీటెక్ తర్వాత లేదా ఎంటెక్ తర్వాత కూడా మీకు జాబ్ వస్తుంది. అంటే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు, వాటి మీద ఒక కన్ను వేసి ఉంచాలి. మనకి క్వాలిఫికేషన్ ఉంది, మనం క్వాలిఫై అయ్యాము, బట్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? మనమే నెట్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూసుకుంటా ఉంటే ఐడియా వస్తుంది. సింపుల్ ఇంతే అండి. కెరియర్ ఆప్షన్స్, చూజ్ యువర్ కెరియర్. మీ కెరియర్ చక్కగా చూస్ చేసుకోండి. ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఎలా బతకాలి. ఒకవేళ ఇది కాకపోతే ఇంకో ఆప్షన్ రెడీగా పెట్టుకోండి. ఒకవేళ నేను సెలెక్ట్ చేసుకుని ఈ ఫీల్డ్ అయ్యాను, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఉంది. అట్లా 1-2 కెరియర్స్ మీరు చూస్ చేసుకొని దాని ప్రకారం కరెక్ట్గా ప్లానింగ్ వేసుకోండి. అంతే అండి, ఇంతకుమించి ఏమీ లేదు. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. చాలామందితో షేర్ చేసుకోండి, చాలామందికి ఉపయోగపడుతుంది వీడియో. సో వాళ్ళ కెరియర్కి మీరు ఒక చిన్న గైడెన్స్ మీరే ఇచ్చినట్టు అవుతారు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కెరియర్ రిలేటెడ్ ఆప్షన్స్ చాలా ఇచ్చాను. లైక్ సిఏ ఎలా చేయాలి, ఎన్డీఏలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, సో ఎల్ఎల్బికి ఎలా వెళ్ళాలి, అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఏంటి, డిఫరెంట్గా కోర్సెస్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి, నేర్చుకోండి. అండ్ గైడెన్స్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా గైడెన్స్ ఇవ్వండి. సో టేక్ కేర్ ఎవ్రీవన్, విష్ యూ గుడ్ లక్, బీ ఇన్ టచ్, keep smiling, keep shining, and keep practicing. Good luck.